అధికారంలోకి రాగానే 40 డివిజన్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 40 డివిజన్లోని పల్లిమిట్ట, ఓకస్ రోడ్, మన్సూర్ నగర్, ఆజ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు పలు సమస్యల్ని నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. నేను అధికారంలోకి రాగానే డివిజన్లో ఏ సమస్య లేకుండా చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో పాటు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ డివిజన్లో నిరుపేదలు జీవిస్తుంటారన్నారు. 2015లో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతం నీట మునిగిపోయిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వర్ణాల చెరువు వద్ద ఉన్న ఎడ్జిని మూసివేశారన్నారు. పొట్టేపాళెం వైపు తెరవడంతో 2015 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని గుర్తు చేశారు. ప్రధానంగా జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రభుత్వాలు చేయాలన్నారు. 2014 నుంచి 2019 వరకు నేను చేసింది అదేనన్నారు. ఇప్పుడు ఉన్న బ్రిక్స్ వాల్ డ్యామేజ్ అయిపోయిందన్నారు. అదే విధంగా ఈ కెనాల్లో వాటర్ ఫ్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, అప్పుడు దోమలు కూడా తగ్గుముఖం పడతాయని అన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, రాగానే ఇక్కడున్న కెనాల్ను అభివృద్ధి చేయడంతో పాటు రెండు పక్కల కాంక్రీట్ వాల్ నిర్మిస్తామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 49వ డివిజన్ అధ్యక్షుడు గంగవరం నాని, వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ కృష్ణ, యూనిట్ ఇన్ఛార్జ్ వేము అమ్ములు, బూత్ కన్వీనర్ చలం సీనయ్య, బిఎల్ఏ శ్రవణ్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఇంటికి పోయినా సార్ దోమలు భరించలేకపోతున్నాం. అంతేగాని కొన్ని దగ్గరలో ఆ కెనాల్ ఇది పడిపోయింది, గోడ. ఆ గోడ కట్టించాలి సార్ మీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నేను అందరికీ చెప్తున్నా, ఇక్కడ వాళ్ళందరికీ జనజీవనం ఎక్కువ ఉండే దగ్గర ఇటువంటి పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. 2014 నుంచి 19 దాకా నేను చేసింది అదే. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో వాళ్ళకున్న సమస్యలో ఫస్ట్ సమస్య మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఇట్లాంటి కెనాల్స్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ రివిట్మెంట్ చేయటం ఇది చేయాలా. ఖచ్చితంగా ఈ కెనాల్ని 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ కెనాల్ బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కడితే ఈ సమస్య ఉండదు.